లిక్కర్ స్కామ్‌లో రోజుకు కొత్త కొత్త మార్పులైతే కనిపిస్తూ కూడా ముందుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా సీబీఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో ఎవరెవరున్నారు, ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పన నుంచి ఇప్పటివరకు ఎవరెవరున్నారు, సూత్రధారులెవరు, పాత్రధారులెవరు, కింగ్ మేకర్‌లెవరు ఇలాంటి కోణంలో అయితే సీబీఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఈ దానిలో ముందుకెళ్తూ భాగంగా చేస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఈ సౌత్ గ్రూప్‌లో ఎంతమందున్నారు? అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది ఈ పాత్రలో ఉన్నారంటూ కూడా వెళ్తున్న దర్యాప్తు సంస్థలకు సంబంధించి సౌత్ గ్రూప్‌కి సంబంధించిన వ్యక్తుల్లో కీ రోల్‌గా, కీ మేకర్‌గా ఉన్న కవిత పైన కూడా ఇప్పుడు అంతా ఫోకస్ అయితే కూడా ముందుకెళ్తుంది. డిసెంబర్ 2022లో మొదటిసారి కవిత ఇంట్లో ఈడీ విచారణ అయితే చేసింది. దాదాపు 8-10 గంటల పాటు కవిత నివాసానికి చేరుకొని సిబిఐ అధికారులు ఆ దర్యాప్తు అయితే చేశారు. దాని తర్వాత ఈడీ టేకప్ చేస్తూ కూడా ఇప్పటివరకు దాదాపు 10 సమన్లు జారీ చేసిన తర్వాత ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకొని కవితను అరెస్ట్ చేస్తూ కూడా ఢిల్లీలో రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈడీ దగ్గర కూడా దాదాపుగా 10 రోజులు కస్టడీ తర్వాత 10 రోజులు కస్టడీ తర్వాత నుంచి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీ అయితే తీసుకెళ్లిన పరిస్థితి. ఇలాంటి కోణంలో అయితే కవితకు సంబంధించి చెప్పాలంటే ఇలాంటి అంశాలతో అయితే ముందుకెళ్తున్నాయి. మరి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అయిన తర్వాత ఈ సౌత్ గ్రూప్ చెందిన వ్యక్తుల దగ్గర నుంచి ముడుపుల రూపంలో, లంచాల రూపంలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలోనే అలాంటి కోణంలోనే సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఇలాంటి అంశాలనే దృష్టిలో పెట్టుకుంటూ ఈ సౌత్ గ్రూపులకు చెందిన వ్యక్తుల దగ్గర నుంచి కొంతమందిని అరెస్ట్ చేస్తూ వారి దగ్గర నుంచి వాంగ్మూలాలు, అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మొత్తానికి తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ కూడా ముందుకెళ్లిన పరిస్థితులు చూడాలి. ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అలాంటి తరుణంలోనే ఏప్రిల్ 6వ తేదీన మరొకసారి కవితను విచారించాలంటూ కూడా సిబిఐ సిబిఐ దాఖలు చేసిన తర్వాత అక్కడ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు నుంచి న్యాయమూర్తి కావేజా బవేజా ఒకసారి అవకాశం ఇవ్వడం, దాని తర్వాత సంబంధించి కవిత తరపు న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి మాకు చెప్పకుండా మీరు ఎట్లా చేస్తారంటూ కూడా వాళ్ళు వ్యతిరేకించడం. ఇలాంటి తరుణంలోనే కవితను ఢిల్లీలోని తిహార్ జైల్లో అయితే సిబిఐ అధికారులు దర్యాప్తు అయితే చేశారు, విచారణ అయితే చేశారు. ఏప్రిల్ 6వ తేదీన విచారణ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా సిబిఐ నుంచి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి సిబిఐ అధికారులకు సంబంధించి 12వ తేదీన కవితను ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత మరింత అప్డేట్తో ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఒక అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక వ్యక్తిని విచారించే అధికారం సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలకు కూడా ఉంటుంది. వాళ్ళు విచారణ సమయంలో వీటి 2 దర్యాప్తు సంస్థలకు వారు అడిగిన క్వశ్చన్లకు సమాధానం ఇవ్వకపోతే నార్మల్‌గా వారిని తమ రిమాండ్‌లోకి తీసుకునే అధికారం కూడా ఉన్నట్టు, అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. సో, ఇలాంటి తరుణంలోనే 12వ తేదీన కవితను తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కవితను మేము విచారించాలి, కవిత మాకు ఈ విచారణలో ఎటువంటి సహకరించడం లేదు, సో మేము అరెస్ట్ చేస్తున్నాం, మా కస్టడీలోకి ఇవ్వండి అంటూ కూడా సిబిఐ కోరే అవకాశం ఉంది. సో 12వ తేదీన కవితను ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఏ విధంగా చూస్తారన్న అంశాలకు సంబంధించి చూసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం తిహార్ జైల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 9 వరకు ఆమె కస్టడీ ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఏప్రిల్ 23 వరకు ఆమె కస్టడీని పొడిగించారు. సో, ఇలాంటి తరుణంలోనే కవిత కూడా తమ మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు. మధ్యంతర బెయిల్‌ని కొట్టివేయడం కూడా జరిగింది. ఆ మధ్యంతర బెయిల్ తన కుమారులకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలోనే కవితను తమ పిల్లలకు దగ్గర ఉంటేనే పిల్లలు బాగానే చదువుకుంటారు. సో, ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు వస్తాయి. సో, అలాంటి తరుణంలోనే మధ్యంతర బెయిల్ కోసం కవిత అప్లై చేసింది. ఒక తల్లిగా అప్లై చేయడం నేపథ్యంలో అక్కడ దానికి సంబంధించి న్యాయమూర్తి కూడా కొన్ని అంశాలు తీసుకుంటూ కూడా ముందుకెళ్లారు. కవితకి సంబంధించి కవితకి 2 కుమారులు ఉన్నప్పుడు, ఒక కుమారులు ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు అలాంటి కోణంలోనే రెండవ కుమారుని కూడా చూసుకోవచ్చు కదా. అలానే తన భర్త అనిల్‌కి సంబంధించి
కొడుకును చూసుకునే బాధ్యతలు మీరు తీసుకోవచ్చు కదా అంటూ కూడా ఇలాంటి కోణంలోనే ఒక కేసు మొత్తం అక్కడ వాదనలైతే జరిగాయి. అలాంటి వాదనలు మరోసారి రాబోతున్నాయి అంటూ కూడా చూడాలి. ఎందుకంటే ఏప్రిల్ 20వ తేదీన మరోసారి సాధారణ బెయిల్ కోసం ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో మరోసారి అప్పీల్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 20 వరకు ఎదురు చూస్తారా? లేకపోతే ఏప్రిల్ 23వ తేదీన కవితకు సంబంధించి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత మరోసారి హాజరుపరిచిన తర్వాత మెరుగైన అప్డేట్స్ వస్తాయా? లేకపోతే ఏప్రిల్ 12వ తేదీన కవితను తిహార్ జైలు నుంచి ఇటు ఢిల్లీలో గల రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత అక్కడ సిబిఐ కోరే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా అర్థమవుతోంది. సిబిఐ ఇటు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి అందులో ఉన్నారు కాబట్టి కవిత అక్కడకు సమాధానాలు చెప్పట్లేదనే కోణంలోనే కవితను అరెస్ట్ చేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. రేపొకసారి అంటే ఏప్రిల్ 12వ తేదీన కవితను వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మరోసారి ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఈ సిబిఐ ఈ కొద్ది రోజుల్లో కవితను ఏ విధంగా విచారించారు, ఎటువంటి డేటాలు తీసుకున్నారు, కవితను ఏ విధంగా క్వశ్చన్ చేశారు, కవిత దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది, ఏ విధంగా సమాధానం రాలేదు, ఇలాంటి డేటా మొత్తాన్ని కూడా మరొకసారి న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు పెట్టిన తర్వాత కావేరీ బవేజా ఏ విధంగా సూచనలు ఇస్తారు, కవితను అరెస్ట్ చేసిన తర్వాత మరోసారి సిబిఐ కస్టడీలోకి ఇస్తారా? లేకపోతే తిహార్ జైల్లోనే ఉంటూ మరొకసారి తిహార్ జైల్లోనే మీరు విచారణ కొనసాగించాలని చెప్తారా? లేకపోతే ఇలాంటి కోణంలోనే వెళ్తుంది కాబట్టి ఏప్రిల్ 12వ తేదీన మనకి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒక 2 కోణాల్లో మనం చూడాలి. ఇప్పటికి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉంది. సో అంటే ఏప్రిల్ 23వ తేదీ వరకు కవిత తిహార్ జైల్లో కస్టడీలో ఉండబోతోంది. ఈ మధ్యలోనే సిబిఐ విచారణ కోసం కోర్టులో అప్లై చేయడం, కోర్టు కూడా వాటికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఏప్రిల్ 6వ తేదీన ఒకసారి విచారణ చేశారు. కానీ ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా వచ్చిన వార్తకు సంబంధించి ఏప్రిల్ 12వ తేదీన హాజరుపరిచిన తర్వాత కోర్టు ముందు సో న్యాయమూర్తి ఏ విధంగా చెప్తారు, తిహార్ జైల్లోనే కవిత ఉంటుంది, అక్కడే విచారణ చేయిస్తారా? లేకపోతే సిబిఐ ఆ కోర్టులోనే ఉంటూ సిబిఐ కోర్టులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కవితను కేవలం సిబిఐ కోర్టులోనే విచారిస్తారా? ఇలాంటి అంశాలకు సంబంధించి ఏప్రిల్ 12వ తేదీన మనకి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.